తెలంగాణ సర్పంచ్ ఎన్నికలలో జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితే వార్డు మెంబర్గా, సర్పంచ్లుగా, ఉప సర్పంచ్గా అయితే ప్రమాణ స్వీకారం చేశారు అని చెప్పేసి నేను డాటా సేకరించడం జరిగింది. ఆ డాటాను నేను మీ ముందు ఉంచబోతున్నాను. సో ఎవరెవరు ఎక్కడి నుంచి గెలిచారు, ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేశారు అనే పూర్తి వివరాలు ఈ వీడియో పూర్తి వస్తే మీకు అర్థమైపోతుంది. సో వీడియో పూర్తి వచ్చిన తర్వాత మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. అదేవిధంగా మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన లైక్ని ఇవ్వడం అయితే మర్చిపోకండి. చలో టాపిక్లోకి వెళ్దాం. జనసేన పార్టీకి సంబంధించి గెలిచినటువంటి ఉప సర్పంచ్గా గెలిచినటువంటి నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని తాళంకేరి గ్రామంలో గెలిచినటువంటి శ్యామ్ సుందర్ అయితే ఉప సర్పంచ్గానైతే ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. ఇది నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం. అదేవిధంగా జనసేన పార్టీ తరఫున గెలిచినటువంటి మహిళా సర్పంచ్ నారాయణపేట జిల్లా గురురావు లింగంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా శ్రీ ఈడిగి లక్ష్మీదేవమ్మ గారు కూడా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. సో ఈమె మొదటి సర్పంచ్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున గెలిచినటువంటి మొదటి మహిళా సర్పంచ్ అభ్యర్థిని అయితే రికార్డులోకి ఎక్కేసింది. అదేవిధంగా మరొక ఉప సర్పంచ్ మక్తల్ నియోజకవర్గం నుంచి రమేష్ గారు కూడా ఉప సర్పంచ్గా గెలిచి ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఇద్దరు శ్యామ్ ఒకరు, రమేష్ ఒకరు, ఇద్దరు అయితే ఉప సర్పంచులుగా ప్రమాణ స్వీకారాన్ని చేస్తే ఇడిగి లక్ష్మీదేవమ్మ గారు సర్పంచ్ అని అయితే ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ నియోజకవర్గం కొన్నే గ్రామం నుంచి వార్డు మెంబర్గా దాదాపు 121 ఓట్లతోటి గెలిచినటువంటి ప్రదీప్ కుమార్ కూడా ప్రమాణ స్వీకారాన్ని అయితే చేసి జనసేన పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలిచినటువంటి మొదటి వ్యక్తిగా, మొదటి వార్డు మెంబర్గా జనసేన పార్టీ తరఫున అయితే నిలిచిండు. అదేవిధంగా వైరా నియోజకవర్గం నుంచి వార్డు మెంబర్గా గెలిచినటువంటి భార్గవి గారు కూడా ప్రమాణ స్వీకారాన్ని చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక మహిళ వార్డు మెంబర్గా గెలవడం జరిగింది. ఆమె ప్రమాణ స్వీకారాన్ని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కృష్ణాపూర్ గ్రామ పంచాయతీ నుంచి వార్డు మెంబర్గా గెలిచినటువంటి బండపల్లి కృష్ణగౌడ్ గారు కూడా ప్రమాణ స్వీకారాన్ని అయితే చేయడం జరిగింది. సో సిద్దిపేట జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట జిల్లాలో కూడా జనసేన పార్టీ ఒక వార్డు మెంబర్ని గెలుచుకోవడం అయితే జరిగింది. సో ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రంగపేట పంచాయతీ నుంచి విజయ్ కుమార్ గారు కూడా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. మరి జగిత్యాల జిల్లాలోనే ధర్మపూర్ నియోజకవర్గం కమలాపూర్ గ్రామం నుంచి వార్డు మెంబర్గా కమలాకర్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. జగిత్యాల నుంచి ఇప్పటి వరకు ఇద్దరు ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి బారికేడు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా వెంకటేష్ గారు కూడా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి తాటిపర్తి గ్రామ పంచాయతీ నుంచి వార్డు మెంబర్గా గెలిచినటువంటి లక్ష్మీనారాయణ గారు కూడా జనసేన పార్టీ తరఫున గెలిచి ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. అదేవిధంగా నల్గొండ జిల్లా నుంచి మర్రిబాయి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా గెలిచినటువంటి రాజు నాయక్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఖమ్మంలోని సత్తుపల్లి నియోజకవర్గం తాళ్లగాడ గ్రామ పంచాయతీ నుంచి వార్డు మెంబర్గా గెలిచినటువంటి సుధా గారు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇవన్నీ డీటెయిల్గా ఎవరెవరు ఎక్కడి నుంచి చేశారు అనేది మీకు క్లియర్గా ఇక్కడ నేను చెప్తున్నాను. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం నుంచి కోడిమేళ మండలం నాచుపల్లి గ్రామ పంచాయతీ నుంచి వార్డు మెంబర్గా గెలిచినటువంటి అరుణ్ కుమార్ గారు కూడా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. జగిత్యాల జిల్లా నుంచి ఇప్పటిదాకా 3 వార్డు మెంబర్లను గెలిచి ఆ 3 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 వార్డు మెంబర్గా గెలిచి ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంతకుముందుకు ప్రదీప్ గారు గెలిచిరని చెప్పినా కదా, ప్రదీప్ గారితో పాటు ఇంకొకరు గెలవడం అయితే జరిగింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని కురవి మండలం అయ్యగారిపల్లె గ్రామ పంచాయతీ నుంచి వార్డు మెంబర్గా దేశ్ముఖ్ గారు అయితే గెలవడం జరిగింది. మన అందరికీ తెలుసు ఈ దేశ్ముఖ్ అనే అబ్బాయి వీడియోల ద్వారా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు భావజలాన్ని ముందుకు తీసుకెళ్తుంటాడు కాబట్టి ఈ అబ్బాయి కూడా గెలవడం అయితే జరిగింది. సో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రదీప్ కుమార్, దేశ్ముఖ్ వీళ్ళిద్దరూ జనసేన పార్టీ తరఫున జయకేతనాన్ని అయితే ఎగరవేశారు. సో ఇంకా చాలా మంది ఉన్నారు చెప్పారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం సారంగపూర్ మండలం నుంచి
జానకినగర్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా గెలిచినటువంటి ఇస్లావత్ ఉపేంద్ర గారు కూడా గెలిచి జనసేన పార్టీ తరఫున గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. సో ఉమ్మడి నల్గొండ జిల్లా కిందికి వస్తుంది సూర్యాపేట. సో జనసేన పార్టీ తరఫున ఇంతమంది వార్డు మెంబర్గా ఉప సర్పంచ్గా గెలవడం అయితే జరిగింది. నా ఆధారాలతో సహా అక్కడ మీకు చెప్పడం జరిగింది. సో ఇంకా చాలా మంది గెలవడం జరిగింది. వాళ్ళందరి డేటా మన దగ్గర లేకపోవడం వల్ల మీకు సమాచారం ఇవ్వలేకపోతున్నాను. నేను కొంచెం డేటాను సేకరించి నా దగ్గర ఉన్న డేటా తోటి మీకు పూర్తిగా వివరాలతోటి ఎవరెవరు ఎక్కడ సర్పంచులుగా ఉప సర్పంచులుగా వార్డు మెంబర్లుగా జనసేన పార్టీ తరపున గెలిచిర్రో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిర్రు అనేది పూర్తిగా మీ ముందు అయితే ఉంచడం జరిగింది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.